గంజాయి వద్దు బ్రో. నేను ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరందరూ ఆషామాషిగా తీసుకోవద్దండి. నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, మొత్తం ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం, అరొక, పాడేరులో గంజాయి పెద్ద ఎత్తున పెంచారు. మామూలుగా కాదు, వాణిజ్య పంటమారుగా పెంచి ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా మంది పిల్లలు కాలేజీల్లో అలవాటు పడే పరిస్థితికి వచ్చారు. ఏ పనైనా కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాం. ఒకసారి డ్రగ్స్ అలవాటు పడితే చాలా ప్రమాదం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవడైనా సరే డ్రగ్స్ అమ్మినా, గంజాయి పండించినా అదే చివరి రోజు మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మా పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దండి. నిన్నే ఆలోచించాం, ఎవరైనా ఒక షాప్ లో అమ్మితే ఆ షాప్ ని సీజ్ చేస్తాం. వ్యసనానికి బానిసలైపోయి విశాఖపట్నంలో పాడుపడిపోయిన ఇండల్లో గంజాయి మొక్కలు పెంచే పరిస్థితికి వచ్చారు. ఆ ఆస్తిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గంజాయి బాధితులకు ఖర్చు పెడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా.